హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఒక మంచి ఎక్సలెంట్ టేస్టీ అయినటువంటి పరాఠా అండి. ఆలు పరాఠా, బట్ లిక్విడ్ డోతో స్టఫింగ్ పెట్టేసి నార్మల్గా పరాఠాస్ మనము రోల్ చేసుకుంటుంటాము. అలా కాకుండా ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయి ఒక మంచి ఎక్సలెంట్ అండి, సూపర్ రెసిపీ ఇది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా నచ్చి తీరుతుందండి. అంతే అది. దీనికోసం మనము ఆలు పరాఠా అనుకున్నాం కాబట్టి ముందుగా 2 పొటాటోస్ని తీసుకున్నానండి నేను. అవి హాఫ్ కట్ చేసేసి ఒక సాస్ ప్యాన్లో వాటర్ తీసుకొని బాయిలింగ్కి పెట్టేశాను. కాస్త సాల్ట్ యాడ్ చేసేసి పెట్టేసుకోవాలి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ మనకు అది కొంచెం స్టిక్కీనెస్ ఎక్కువైపోయి ఓవర్ కుక్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను సాస్ ప్యాన్లోనే ఇలా విడిగా నేను బాయిలింగ్కి పెట్టేశాను. ఆలుగడ్డ, పొటాటో, బంగాళదుంప, ఉర్లగడ్డ ఏదైనా ఒకటే కదా, మీనింగ్ ఒకటే. ఈ విధంగా బాయిలింగ్ వాటర్లో పెట్టేసుకోవాలండి. బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మరీ ఓవర్ కుక్ చేయకూడదు అనమాట, మళ్ళీ స్టిక్కీగా అయిపోతుంది అనమాట. నార్మల్గా స్టఫింగ్ చేసుకొని రోల్ చేసుకుంటే మనకు అది స్టఫింగ్ బయటకు వచ్చేసి కొంచెము టెన్షన్తో కూడిన పని కాబట్టి ఇలా లిక్విడ్ డోతో మనకు మన ఈజీ కుకింగ్ టైం కూడా ఈజీగా అవడమే కాదండి, ఫాస్ట్గా అయిపోతుందనమాట. చాలా మంచి రెసిపీ ఇది. నేను మామూలుగా ఇంట్లో ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను. ఇది బాయిల్ అయిపోయాయండి. కుక్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఒక టిష్యూ పేపర్లో మనము ఇలా ఇన్వర్ట్గా పెట్టేసుకుంటే పొటాటోస్ ఎక్సెస్ వాటర్ అంతా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా చేసుకుంటే మనకు ఆలూ ఫ్రైస్ కానీ ఇక ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు మనకు డ్రై పొటాటోస్ అవసరమవుతాయి. అలాంటప్పుడు ఈ టిప్ మీకు తప్పకుండా యూజ్ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను అనమాట. ఇలా టిష్యూలో మనం పెట్టేసుకుంటే ఎక్సెస్ వాటర్ అనేది అస్సలు ఉండదండి. మనకు కావాల్సిన విధంగా మనము పొటాటోస్ని తురుముకోవచ్చు, లేకుంటే డైస్గా కట్ చేసుకున్నా, మ్యాష్ చేసుకున్నా కానీ స్టిక్కీగా అస్సలు ఉండదనమాట. చూస్తున్నారు కదా, ఇలా పీల్ తీసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేటర్లో తురిమేసుకోవాలన్నమాట పొటాటోస్ని. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏమి స్మూత్గా ఉంటుంది కదా, మ్యాష్ చేసుకోవచ్చు కదా నార్మల్గా అని. చేసుకోవచ్చు, బట్ కాకపోతే లమ్స్ ఉంటాయి కొంచెము, మనం అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. అందువల్ల నేను ఇది ఏమి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఇట్లా ఒకటి మనము గ్రేటర్ తీసుకొని తురిమేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అసలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోతుంది అనమాట. ఇలా ఈవెన్గా మనకు మన ఆలు తురుము రెడీగా అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని వీట్ ఫ్లార్ అండి, ఇది వీట్ ఫ్లార్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు నేను జల్లించుకున్న గోధుమ పిండి లేదా వీట్ ఫ్లార్. ఇది మామూలుగా నేను వీట్స్ తెచ్చుకొని ఎండలో ఆరబెట్టేసుకొని మిషన్ పట్టించేసాను అనమాట. నార్మల్గా బయట రకరకాలుగా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీ ఇష్టము. నార్మల్గా రెడీమేడ్ ఆట అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మనము మరాడిచ్చన్నా తీసుకోవచ్చు. ఇందులోనే మనకు మరాడిచ్చిన వాటిలోనే న్యూట్రిటివ్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ గోధుమ పిండిలో కాస్త రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. ఇందులో ఒక్కొక్కటిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొరియాండర్ లీవ్స్ అండి, కొత్తిమీర సన్నటి తరుగు బాగా వాష్ చేసుకొని కలిపేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసేసి వేసుకోవాలి. ఒకటి కానీ 2 పచ్చిమిర్చీలండి కట్ చేసి వేసుకున్నాను. కలోంజీ సీడ్స్ లేదా నల్ల జీలకర్ర 1/4 టీ స్పూను, అజ్వైన్ లేదా వాము అది ఒక 1/2 టీ స్పూన్ వేశాను. జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్నానండి, అది జీలకర్ర పౌడర్ అది ఒక 1/2 టీ స్పూను. పసుపు ఒక 1/4 టీ స్పూను. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ముందు నార్మల్గా మనము రైస్ తీసుకుంటూ ఉంటాం కదా, దానికంటే మనకు వీటిలోనే ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, దాంతోపాటుగా మనకు ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఇవి హెల్తీగా బ్యాలెన్స్ డైట్ అని చెప్పుకోవచ్చు మనము గోధుమల్లో. తర్వాత ఇందులో B1, B2, B3 వైటమిన్స్తో పాటుగా B6, B9, వైటమిన్ E ప్లస్ వైటమిన్ K అన్నీ వచ్చేస్తాయండి ఇందులో. ఇవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి మనకు ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అందులో ఇది కాకుండా ఇంకా మినరల్స్లో చూస్తే మనకు పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియము,
సోడియంతో పాటు ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకు హార్ట్ హెల్త్‌కి మంచిది. తర్వాత బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. బీపీని కంట్రోల్ ఉంచుతుందనమాట. మజిల్స్‌ని కూడా బాగా డెవలప్ చేస్తుంది. చూస్తున్నారు కదా మనము వాటర్ తగినంతగా మనము కొంచెం కొంచెంగా కలిపేసుకొని ఒక విస్కర్ కానీ ఇలా ఒక స్పూన్ మంచి తీసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. మన దోస బ్యాటర్ కంటే కాస్త థిక్‌గా ఉంటే సరిపోతుంది. చివరగా మనము తురిమి పెట్టుకున్న బాయిల్డ్ పొటాటోస్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చండి. మనం నార్మల్‌గా పరాటాస్ చేసుకోవాలంటే ఒక 1 అవర్ అన్నా అవుతుంది. మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. పిండి తడిపి పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టఫ్ చేసి, మళ్ళీ రోల్ చేసుకునే లోపల టైం టేకింగ్ ప్లస్ పని ఎక్కువైపోతుందన్నమాట. వర్క్ లోడ్ కూడా ఎక్కువైపోతుంది. అందువల్ల ఈ విధంగా చేస్తే అంతకంటే డబుల్ ఉంటుందండి టేస్ట్. కమ్మటి రుచితో, కమ్మటి వాసనతో చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా డోనంతా మనము ప్రిపేర్ చేసేసుకోవాలండి. నేనైతే ఇది ఇన్స్టెంట్‌గా చేస్తున్నాను. మీకు టైం ఉంటే ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వచ్చు. ఇంకా బాగుంటుంది రిజల్ట్. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టినా కూడా టమ్మీ ఫుల్‌గా ఉంటుందండి. పిల్లలకి బ్యాలెన్సింగ్‌గా కూడా ఉంటుంది. మిర్చి మాత్రం అవాయిడ్ చేసుకోవచ్చు. వాళ్ళకొద్దు అనుకుంటే మనము పచ్చిమిర్చి వేసాం కదా, అది లేకుండా చేసివ్వండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత మీడియం టు లో పెట్టేసుకోవాలండి. లైట్‌గా గ్రీస్ చేసుకున్నాను నేను ఆయిల్‌తో. ఒక పెద్ద స్పూన్ నిండా లిక్విడ్ డో వేసుకొని నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్‌గా. మనం నార్మల్‌గా మనము దోశలు ఎలా వేసుకుంటామో అలానే. ఏమి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. స్టిక్ అయిపోయి ఎట్లంటే అట్లా వస్తాయో అనుకున్న భయమే లేదు. కాకపోతే మరి పెద్ద పెద్దవి లేకుండా ఇలా క్యూట్‌గా వేసుకుంటే సరిపోతాయి. చూడ్డానికి కూడా బాగుంటాయి. మనం హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. 2 సైడ్స్ కూడా బ్రష్‌తో కాస్త ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. లేదు బటర్ కావాలంటే బటర్ అప్లై చేసుకోవచ్చు. ఘీ కావాలంటే ఘీ. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. మీ అవైలబిలిటీని బట్టి, మీ టేస్ట్‌ని బట్టి. మనము బ్యాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్‌ని కాస్త హైలో పెట్టేసుకోవచ్చండి. చూడండి ఇంకో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే ఆయిల్ లైట్‌గా ఈ వైపు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి 2 సైడ్స్ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. లేదంటే నేను ఒక్క సైడ్ మాత్రమే ఆయిల్‌తో కాల్చుకుంటాననమాట. 2 సైడ్స్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. చూడండి ఎంత కలర్ఫుల్‌గా టెంప్టింగ్‌గా ఉన్నాయో మన ఆలు పరాటాస్. చాలా చక్కగా ఉంటాయి. టేస్ట్‌లో అసలు చాలా బాగుంటాయండి. సూపర్ టేస్ట్‌తో ఉంటాయన్నమాట ఇవి. ఫ్లేమ్‌ని మనము అడ్జస్ట్ చేసుకుంటూ, రెగ్యులేట్ చేసుకుంటూ ఈ పరాటాస్ వేసుకుంటే చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేస్తాయన్నమాట. మరో పరాటా కూడా అదే విధంగా స్పూన్‌తో వేసుకోవడము. లైట్‌గా మనము ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ అయితే మనకు మళ్ళా బ్యాటర్ అంతా స్టిక్కీగా వచ్చేసి స్పూన్‌కి అంటుకుంటుందండి. కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మనము మీడియం టు లో రెగ్యులేట్ చేసుకోవాలి. వేసిన తర్వాత స్ప్రెడ్ చేసిన తర్వాత హైలో పెట్టేసుకోవచ్చు. ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇవి చల్లగా సర్వ్ చేయడం కంటే వేడిగా మనం డైనింగ్ టేబుల్ పైన కూర్చున్న తర్వాత వేడిగా వేసి సర్వ్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు పెద్దవాళ్ళైతే. పిల్లలకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయండి వాళ్ళకి. ఇక ఇందులో మనకు సైడ్ డిష్ మళ్ళీ ఏమైనా కూరలు, తాలింపులు కావాలి అని అసలు ఏం లేదండి. ఇలానే డైరెక్ట్‌గా తీసేసుకోవచ్చు. కాకపోతే నేను పికిల్‌తోను మళ్ళీ ఒక చిన్న రైతాతో మీకు నేను చూపిస్తాను. సింపుల్ రైతా. మరో లిక్విడ్ పరాటా కూడా ఇంకోసారి కూడా ఇది కొంచెం హీట్ పెంచి చూశాను నేను మీకు చూపించడానికని. చూడండి ఇలా దానికి మన స్పూన్‌కి అంటుకొని వచ్చేస్తుందనమాట. అందువల్ల హీట్‌ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా హైలో పెట్టకూడదు. ఎప్పుడంటే మనము స్ప్రెడ్ చేసిన తర్వాత మన లిక్విడ్ స్ప్రెడ్ చేసిన తర్వాత కావాలంటే హైలో పెట్టేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. అంతకంటే ముందు మాత్రం మనకు లోనే పెట్టేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. టేస్ట్ కోసమేనండి ఆయిల్. ఇది ఏమి ప్యాన్‌కి స్టిక్ కాదు, ఏం కాదు. మరోవైపు టర్న్ చేసుకొని మరీ బ్లాక్‌గా చేసుకున్నా బాగుండదు, పచ్చిగా ఉన్నా బాగుండదు. గోల్డెన్ బ్రౌన్ కలరు ఈ విధంగా సరిపోతుంది.
ఇందులో ఇంకా న్యూట్రిషియస్గా కావాలి అనుకుంటే పాలక్ కూడా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు. వేడివేడిగా మన పరాటాస్ రెడీ అయిపోయాయండి. ఇందులో ఒక ఫ్రెష్ కట్ తీసుకొని కాస్త రెడ్ మిర్చి పౌడర్, సాల్ట్ యాడ్ చేశాను. పక్కన ఆవకాయ లేదా మ్యాంగో పికిల్ పెట్టేసుకుంటున్నానండి. టొమాటో పికిల్తో కూడా బాగానే ఉంటుంది. ప్లెయిన్గా అయినా బాగుంటుంది. టొమాటో సాస్తో అయినా బాగుంటుంది, మీ ఇష్టం అండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేస్తున్నాయి మన పరాటాస్. ఒకసారి ఆవకాయలో ముంచేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడమే. తర్వాత ఒకసారి రైతాలో కూడా చూపిస్తాను నేను. ఫ్రెష్ కట్ తీసుకొని కాస్త రెడ్ మిర్చి పౌడరు, సాల్ట్ వేసానండి. వేడివేడిగా దాంట్లో డిప్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి. టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.